అందరూ సండే మినీ వ్లాగ్ షేర్ చేస్తే నేను మాత్రం ఫ్రైడే దగ్గరే ఆగిపోయాను. ఎందుకంటే షార్ట్ పెట్టలేదు. సో మొన్న ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాము. ఇంతకీ మీ మార్కెట్ డే ఎలా అయింది, మీరుండే ఏరియాలో మార్కెట్ ఎప్పుడు అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ కూరగాయల కంటే చిరుతిండ్లే ఎక్కువ తీసుకున్నాము. లైక్ మిర్చి బజ్జీ, పానీపూరి అవే తీసుకొని తినేసామన్నమాట. అండ్ మీరు మార్కెట్కి వెళ్తే ఫస్ట్ చేసే పని ఏంటి? కూరగాయలు కొంటారా లేకపోతే మాలాగా చిరుతిండి తింటారా అనేది కామెంట్స్లో చెప్పండి. సో మా చిన్నోడు నిల్చొని అలసిపోయాడని ఫైనల్గా ఒక దగ్గర కూర్చోబెట్టేసి పానీపూరి వెనకాల నిల్చున్నాము. ఎందుకంటే తిందామని. కానీ చాలా లైన్ ఉన్నారు. ఇంకా వాళ్ళందరి టైం అయిపోయి మా టైం వచ్చేసరికి ఇంకా మా బ్రెయిన్లో ఒకటి రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు పానీపూరి అవసరమా, ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తాం కదా, పానీపూరి ఏమొద్దు అనుకున్నాం. కానీ ఫైనల్గా ఇంతసేపు నిల్చున్నాం కదా, ఒక్కసారి తింటే ఏమైంది, ఏం కాదులే అనేసి ఇంకా 20 రూపీస్ది స్వీట్ పానీపూరి అయితే ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత ఒక్కటే పెట్టుకున్నాడు మా చిన్నోడు నోట్లో. ఇంకా ఆ తర్వాత కంట్లోకి వెళ్ళి నీళ్ళు ఇలా వచ్చేసాయి. ఏమైందో అనుకున్నాను, చాలా వేడిగా ఉందంట. సో మేము తినేసరికి మొత్తం మెత్తగా అయిపోయాయి. అలా ఉంటుంది మరి మా తిండితో పెట్టుకుంటే. అండ్ మా చిన్న నోట్లో ఒక్కటి పట్టట్లేదు. నాన్న ఎనర్జీ అయిపోయింది. మా పూరీల టైంకి వచ్చేసరికి ఇంకా మొత్తం మెత్తగా అయిపోయాయి. అలా ఉంది అన్నమాట. ఇంకా మరి మీరు కూరగాయలు ఎక్కువ తీసుకున్నారా? మేమైతే కూరగాయలు మార్కెట్ నిండా చూసేసరికి సంచిలో నిండిపోయినట్టు కనిపిస్తాయి. ఇంటికి వచ్చేతో 2-3 కూరగాయలు ఉంటాయి. నేను వెళ్తే అదే మా వారు వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చేస్తారు. మీరే బ్యాచ్ ఇందులో అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇంటికి వచ్చి చూసుకున్నాక ఓర్ని 2-3 కూరగాయలైనా మనం తీసుకొచ్చింది అన్నట్టుంది. నా చేతిలో సంచి చూసారా, అది నిండిపోయింది. అందులో ఆల్మోస్ట్ ఏమేమి ఉన్నాయంటే కందికాయ ఉంది, ఆ తర్వాత స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అంతే. ఇంకా దానికి నాకు ఫుల్ వెయిట్ అనిపించింది. ఇంకా దాంతోపాటు ఆలుగడ్డలు, ఇవి 3 చాలుగా వెయిట్ ఉండడానికి. సో దానికి తోడు మా పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళలేదు మార్కెట్కి. ఇంకా నాతోనే కొన్ని తెప్పించుకున్నారనమాట. లైక్ పాలకూర, కొత్తిమీర, మెంతి తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలిగా. డిన్నర్లోకి పన్నీర్ తీసుకొస్తే పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పన్నీర్తో పాటు చపాతీ చేశాను మా వారికి. ఇంకా మాకైతే అన్నం ఉండింది. వేడివేడి అన్నంలో ఇంకా చపాతీలో పన్నీర్ కూర పెట్టేసుకొని తిన్నాము. ఇంతకీ మరి మీరు ఫ్రైడే రోజు ఏం తిన్నారు, మీకు గుర్తుంటే కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సీ యూ ఆల్ సూన్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ ఒక్క కాకరకాయ కూరగాయలతో కలిసిపోయి వచ్చిందనమాట మాతో. అలా అది మాకే అర్థం కాలేదు ఎట్లా వచ్చిందో ఏమో అనేది. ఎప్పుడు తీసుకున్నామో మరి. మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.